జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ గత రాత్రి పాక్ చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మురళీ నాయక్ ఇంటికి వెళ్లి జవాన్ తల్లిదండ్రులకు 5 లక్షలు చెక్కు అందజేశారు. ధైర్యం ఉంటుంది సార్, వెళ్ళిపోయా స్వామి. ధైర్యం ఉంటుంది స్వామి. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు వాళ్ళ ఫాదర్. సార్ నమస్తే సార్. బాబు చనిపోయాడు అది కాబట్టి బాధ ఉంటుంది, కానీ దేశం కోసం చనిపోయాడు. దేశం కోసం చనిపోయాడు సార్, కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే నాకు కూడా కూడా సార్, 2-3 ఉంటే బాధపడినా సార్. ఏం చేయాలి? ధైర్యంగా ఉండు, ధైర్యం మీ అందరూ ఉన్నాక ధైర్యంగా ఉంటుంది. సరే సార్, సరే సరే అందరూ ఉంటాం, ధైర్యంగా ఉండండి. ఒకసారి కొన్ని జరగాల్సిన సంఘటన జరుగుతాయి, జరిగినప్పుడు అందరూ ధైర్యంగా ఉండాలి. దేవుడు మీతో ఉంటాడు, ధైర్యంగా ఉండి మేము అందరం మీతో ఉంటాం. మీరేం అధ్యయన పడుతుంది, ధైర్యంగా ఉండాలి. మీ త్యాగాలు ధైర్యంగా ఉండి మేము అందరం అదే. జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. వారు ఇంతకే తప్పదు, కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము ఉండలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో, గ్రామస్తులతో, అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా వెనుకొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని తల్లిదండ శ్రీరాముల నాయక్, జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్. మరి మురళీ నాయక్ వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇద్దామన్న ధైర్యంగా కూడా ఉన్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇలా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పాకిస్తాన్ ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం.